శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో యక్ష ప్రశ్నలు అనేకములైనటువంటి ప్రశ్నలన్నీ కూడా సంధించాడు యక్షుడు. యక్ష రూపంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాడు ధర్మరాజుని అనేకములైన ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ ధర్మరాజు సమానంగా సమాధానాలు చెప్పేటప్పటికి అమితమైన ఆనందం పొందాడు. నీ ప్రశ్నలతో నీ సమాధానాలతో నేను సంతృప్తి చెందానయ్యా. ఇంత గొప్పగా సమాధానాలు చెప్పినటువంటి వాడు ఎవడు లేడు. అందువల్ల నీ సమాధానాన్ని నాకు చాలా బాగా నచ్చయ్యా. నీకు వరం ఇస్తాను, కోరుకో. ఈ సోదరులు నలుగురిలో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరిని బ్రతికించమంటావో చెప్పన్నాడు. అంటే ధర్మరాజు వెంటనే అన్నాడు, నకులుని బ్రతికించవయ్యా అన్నాడు. ఇదేమిటయ్యా, భీమార్జునుడు నువ్వు కుంతిపుత్రుడు, అటువంటి అందులో నీకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు, వాళ్ళలో ఎవరిని భీముడిని కానీ అర్జునుడిని కానీ నువ్వు కోరలేదు. పైగా నీ సవత్తల్లి కొడుకైనటువంటి నకులుని కోరేవు నువ్వు. ఇది ఎక్కడిది? దానికి కారణం ఏమిటి? భీముడంటే నీకు చాలా ఇష్టము, అర్జునుడంటే మీరు అసలు అర్జునుడు లేకుండా ఉండలేరు. మీరు రేపొద్దున యుద్ధంలో జయించడానికి మీకు అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అటువంటి వాళ్ళిద్దరినీ కూడా వదిలేసి నువ్వు నకులుని కోరుకున్నావు ఏమిటయ్యా అన్నాడు. అంటే అప్పుడు ధర్మరాజు చెప్పాడు, మా తండ్రికి ఇద్దరు భార్యలయ్యా, కుంతి మాద్రి అని. వాళ్ళు ఇద్దరి పుత్రులు కూడా బ్రతికుండాలి. కుంతి పుత్రుడిని నేను బ్రతుకున్నాను, మరి మాద్రి పుత్రుడు కూడా వాళ్ళు బ్రతుకుండాలి కదా. అందువల్ల నకులుని బ్రతికించమన్నాను. ఇద్దరు తల్లులు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి పుత్రశోకం కలగకూడదు. అందువల్ల ధర్మాన్ని ఎప్పుడు మనం ఆశ్రయించాలి, ధర్మాన్ని వ్యతిక్రమంగా మనం చేయకూడదు. స్వార్థం కోసం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అది నాకు అసలు ఇష్టం ఉండదు అని చాలా నిష్కర్షగా చెప్పాడు. చెప్పేవాడికి ఆ యక్షుడు చాలా ఆనందించాడు. ఆనందించి నీ యొక్క సమత్వ బుద్ధి నాకు చాలా నచ్చిందా, మీ సోదరులందరినీ బ్రతికిస్తున్నాను అన్నాడు. వెంటనే వాళ్ళందరూ కూడా బ్రతికొచ్చారు. అయితే అప్పుడు ధర్మరాజు అడిగాడు, ఏమయ్యా నా సోదరులను చెప్పుకోవడం కానీ వీళ్ళు మహాపరాక్రమవంతులు, 1,00,000 మంది యోధులతో ఒకళ్ళు యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని నువ్వు ఇట్టే జయించావు. ఇది సాధారణంగా సాధ్యమైంది కాదు. అంతటి విశేషాన్ని నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. నువ్వెవరు? నువ్వు సామాన్యమైన యక్షుడు అని నేను అనుకోను. ఎందుకంటే యక్షులతోటి గంధర్వులతోటి కూడా యుద్ధం చేసి నెగ్గారు వీళ్ళు. అందువల్ల నువ్వు కేవలం యక్షుడు కాదయ్యా, నువ్వెవరో చాలా గొప్పవాడవు. నువ్వు బ్రహ్మవేనా అయి ఉండాలి, రుద్రుడివేనా అయి ఉండాలి, లేకపోతే సూర్యుడివేనా అయి ఉండాలి, లేకపోతే ఎవరైనా గొప్ప మహాదేవత ఎవరో అయి ఉండాలి. అంతేకాని నువ్వు యక్షుడు కాదు. నువ్వు వాళ్ళ అంశకి చెందిన వాడవా, లేకపోతే మా జనకుడువా, ఎవరు చెప్పు అన్నాడు. అంటే నేను నీ తండ్రిని అయ్యా, యమధర్మరాజుని. నీ యొక్క ధర్మవర్తన చూడాలి అనిపించింది నాకు. నీ సమానమైనటువంటి ఈ సమత్వ బుద్ధిని చూడాలనిపించింది. నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. అందువలన నేను నిన్ను చూద్దామనే ఉద్దేశంతో ఇలా వచ్చాను ఇక్కడికి అని ఆయన చెప్పి, నీ యొక్క సమదృష్టికి నేను పరమానందాన్ని పొందానయ్యా, నీకు వరం ఇద్దామనుకుంటున్నాను అని అన్నాడు. అని వరం వృణీశ్వరాజేంద్ర దాతాహ్యస్మితవానఘ ఏహి మే పురుషా భక్తా నతేషామస్తి దుర్గతి అని యమధర్మరాజు స్వయంగా అన్నాడు. ఓ రాజా, నీకు వరం ఇస్తానయ్యా, కోరుకో. నా భక్తులు ఎవ్వరికీ కూడా దుర్గతి అనేటువంటిది ఉండదు. నువ్వు ఏ వరం కోరుకుంటే ఆ వరం ఇస్తాను, అడుగు అన్నాడు. అంటే యుధిష్ఠిరుడు అంటున్నాడు, అరణీ సహితం యస్యా మృగో హ్యాదాయ గచ్చతి తస్యాగ్నయో నలుప్యేరన్ ప్రథమోస్తు వరో మమ. అంతటి యమధర్మరాజు నీ సమత్వ బుద్ధికి నేను మెచ్చి నీకు వరం వరం ఇస్తాను, కోరుకోవయ్యా అంటే ఏదైనా అడగచ్చు, ఏదైనా పొందొచ్చు. కానీ ఆ ధర్మరాజు యొక్క ధర్మం చూడండి. అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఒక బ్రాహ్మణుడు అడిగినటువంటి సహాయం నిర్వర్తించడం కోసమని ఇక్కడికి వచ్చారు. ఆ మృగం ఎక్కడికో వెళ్ళిపోయింది.
అతని యొక్క అగ్నిహోత్రానికి కావలసినటువంటి అరణి ఆ మంథన కాష్టము మృగం తీసుకెళ్ళిపోయింది. ఆయనకి అగ్నిహోత్ర లోపం కలగకుండా ఉండాలి. అందువలన వెంటనే అదే అడిగాడు ఆయన, బ్రాహ్మణుడి యొక్క అరణ్య మంథన కాష్టాన్ని మృగం తీసుకుపోయింది అయ్యా, ఆయనకి అగ్నిహోత్ర లోపం లేకుండా చూడు, ఇదే నాకు కావలసినటువంటి మొదటి వరం అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు వెంటనే ఆయన ఆ యక్షరూపంలో ఉండేటువంటి యమధర్మరాజు అన్నాడు, అరణీ సహితం హ్యస్య బ్రాహ్మణస్య హృతం మయా మృగవేషేణ కౌంతేయ జిజ్ఞాసార్థం తవ ప్రభో. ఓ మహారాజా, ఆ బ్రాహ్మణుడి యొక్క అరణిని మంథన కాష్టాన్ని మృగ రూపంలో పట్టుకెళ్ళినటువంటి వాడిని నేనయ్యా, నిన్ను పరీక్షించడం కోసమనే నేను తీసుకెళ్ళాను, అది అంతకంటే ఏం లేదు అని చెప్పాడు. దదాని చేవ భగవన్ ఉత్తరం ప్రత్యపద్యత అన్యం వరయ భద్రంతే వరంత్వం అమరోపమా. అప్పుడు అన్నాడు, ఇదిగో అరణి మంథన కాష్టాలను ఇస్తానయ్యా, తీసుకో, నీకు చాలా మేలు కలుగుతుంది, అసలు నీ కోసం నువ్వు వరం కోరుకోవయ్యా, మరో వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, వర్షాణి ద్వాదశారణ్యే త్రయోదశముపస్థితం తత్ర నో నాభిజానీయు వసతో మనుజా క్వచిత్. ఈ అరణ్యవాసం చేసామయ్యా మేము 12 సంవత్సరాలు, ఇప్పుడు అజ్ఞాతవాసం చేయవలసి ఉంది. ఈ 12 సంవత్సరాలు అరణ్యవాసము మేము హాయిగా ఇబ్బంది పడకుండానే చేసేసాం, అయిపోయింది. 13వ సంవత్సరం ఇప్పుడు అజ్ఞాతంగా గడపాలి, మమ్మల్ని ఎవ్వరూ కూడా గుర్తించకూడదు. గుర్తిస్తే కనుక మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అందువలన ఆ సమయంలో ఎక్కడ ఏ మనుష్యుడు కూడా మమ్మల్ని గుర్తించకూడదు, అటువంటి వరాన్ని నువ్వు ఇవ్వాయా అని అడిగాడు. అడిగేటప్పటికీ దదానీచేవ భగవాన్ ఉత్తరం ప్రత్యపద్యత భూయశ్చాశ్వాసయామాస కౌంతేయం సత్య విక్రమం. అలాగేనయ్యా, నీకు ఆ వరం ఇస్తాను అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. సత్య విక్రముడైనటువంటి ధర్మరాజుని ఇంకా బాగా అనునయించాడు, నువ్వు బాధపడకయ్యా, నువ్వు తప్పనిసరిగా మళ్ళీ రాజ్యాన్ని పొందుతావు, నీలాంటి వాడు అసలు ఎక్కడా ఉండడు అని చెబుతూ అంటున్నాడు. యజ్జపి స్వేన రూపేణ చరిష్యథమహీమిమాం నవో విజ్ఞాస్యతే కశ్చిత్ త్రిషు లోకేషు భారత. మీరు మీ రూపాలతోనే ఈ భూమిపై తిరుగుతున్నప్పటికీ, అంటే మీరేమీ మారువేషాలు వేసుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని పాండవులుగా గుర్తించలేరు. వర్షం త్రయోదశమిదం మత్ప్రసాదాత్ కురుద్వహాః విరాటనగరే గూఢాః అవిజ్ఞాతాశ్చరిష్యథ. ఓ కురుద్వహులారా, ఈ 13వ సంవత్సరాన్ని మీరు, ఈ అజ్ఞాతవాస సంవత్సరాన్ని విరాట నగరంలో రహస్యంగా గడపండి. నా అనుగ్రహం వలన మిమ్మల్ని ఎవ్వరూ కూడా అక్కడ మీరు ఉన్నట్టుగా గుర్తించలేరు. యద్వహ సంకల్పితం రూపం మనసా యస్య యాదృశం తాదృశం తాదృశం సర్వే ఛందతో ధారయిష్యథ. మీ మనస్సుల్లో మీరు ఏ రూపాన్నైతే కోరుకుంటారో, ఒక్కొక్కళ్ళు మీరు ఒక్కొక్క రూపాన్ని కోరుకోవచ్చు, మిమ్మల్ని కప్పిపుచ్చుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళు ఎదుటి వాళ్ళు గుర్తించకుండా ఉండడానికి. అందువల్ల మీ మనస్సుల్లో మీరు ఏ ఏ రూపాన్ని అయితే సంకల్పించుకుంటే దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని స్వేచ్ఛగా ధరించగలుగుతారు. మీకు అటువంటి అనుగ్రహమైనటువంటి వరాన్ని నేను ఇస్తున్నాను అన్నాడు. అరణీ సహితం చేదం బ్రాహ్మణాయ ప్రయచ్చత జిజ్ఞాసార్థం మయా హ్యేతత్ ఆహృతం మృగరూపిణ. ఇగో ఈ అరణి మంథన కాష్టాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి, కేవలం నిన్ను పరీక్షించడం కోసమే, నీ యొక్క ధర్మవర్తనని తెలుసుకోవడం కోసమే, నిన్ను చూడడం కోసమే నేనే మృగరూపంలో వీటిని తెచ్చానయ్యా, అంతకంటే ఏం లేదని చెప్పాడు. ప్రవృణీష్వ అపరం సౌమ్య వరమిష్టం దదానితే న తృప్యామి నరశ్రేష్ఠ ప్రయచ్చన్ వై వరాంస్తథా. ఇంకా చెబుతున్నాడు ఆయన, ఓ నరశ్రేష్ఠ, నీకు ఇష్టమైనటువంటి వరం మరొకటి కోరికవయ్యా ఇస్తాను, నీకు ఎన్ని వరాలు ఇచ్చినప్పటికీ నాకేం తృప్తి కలగట్లేదు, అందువల్ల నీకు ఇంకో వరం కూడా ఇస్తాను, అడగవయ్యా అన్నాడు. తృతీయం గృహ్యతాం పుత్ర వరమప్రతిమం మహత్ త్వం హిమత్ ప్రభవో రాజన్ విదురశ్చ మమాంసజః. 3వది సాటి లేనటువంటి వరం ఏదైనా కోరుకోను.
నువ్వు ఎందుకంటే నువ్వు నా కుమారుడవు, అలాగే విదురుడు నా అంశలో పుట్టినటువంటి వాడు, అందువలన నువ్వు నీకు కావలసినటువంటి కోరుకోవయ్యా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, దేవదేవో మయా దృష్ట భవాన్ సాక్షాత్ సనాతన యం దదాసి వరం తుష్ట తం గ్రహీష్యామ్యహం పితః. ఆ యుధిష్ఠిరుడు చెప్పాడు, తండ్రి నువ్వు దేవదేవుడు అయ్యా, సనాతనమైనటువంటి దేవదేవుడు, నువ్వు సమవర్తివి, అటువంటి నువ్వు సాక్షాత్తుగా నాకు దర్శనమిచ్చావయ్యా, అంతకంటా నాకు అసలు ఏం కావాలి? నీ యొక్క దర్శన భాగ్యం కలగడం అంటే ఎవడికి కలుగుతుందయ్యా? అటువంటి నీ దర్శన భాగ్యం కలిగింది, అంతకంటే నాకు కావాల్సిందేం లేదు. ఆనందంగా నువ్వు ఏ వరం ఇస్తే దాన్నే స్వీకరిస్తాను, నేనేమీ అడిగేదేం లేదు అన్నాడు. నువ్వు ఏమిస్తావో అది ఇవ్వు అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు అని చెబుతూ మరొక మాట అన్నాడు, జయేయం లోభమోహౌచ క్రోధం చాహం సదా విభో దానే తపసి సత్యే చ మనో మే సతతం భవేత్. చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. నేను ఎల్లప్పుడూ లోభానికి కానీ మోహానికి కానీ క్రోధానికి కానీ వశం కాకూడదు. అంటే లోభాన్ని మోహాన్ని క్రోధాన్ని కూడా జయించాలి. నేను నా మనస్సు ఎప్పుడూ కూడా దానం మీద తపస్సు మీద సత్యం మీదే నిలబడాలి, అంతేగాని వాటికి అతిక్రమించి ఉండకూడదు అని కోరాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, యమధర్మరాజు, ఉపపన్నో గుణైరేతై స్వభావేనాసి పాండవ భవాన్ ధర్మ పునశ్చైవ యథోక్తం తే భవిష్యతి. ఓ పాండుకుమారా, నీకు ఈ లక్షణాల స్వభావ సిద్ధంగానే ఉన్నాయ్యా, నువ్వు మళ్ళీ అడగక్కర్లేదు. ఎందుకంటే నువ్వు లోభమోహాలు నీ ఏనాడు జయించావు, క్రోధాన్ని జయించావు నువ్వు. అలాగే నీ మనస్సు ఎప్పుడు దానం మీద తపస్సు మీద సత్యం మీదే ఉంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. ధర్మాన్ని అతిక్రమించి ఎప్పుడూ నువ్వు ఏ ఒక్క పని చెయ్యవు. అందువలన ఇవన్నీ కూడా నీకు స్వభావ సిద్ధాలైనటువంటివే. నువ్వు ధర్మస్వరూపుడు అయ్యా, సరే నువ్వు అడిగినట్టే జరుగుతుంది, ఏమీ సందేహం లేదని చెప్పాడు. ఇత్యుక్త్వా అంతర్దధే ధర్మ భగవాన్ లోకభావన సమేతా పాండవాశ్చైవ సుఖసుప్తా మనస్విన ఉపేత్య చాశ్రమం వీరా సర్వ ఏవ గతక్లమా ఆరణేయం దదుస్తస్మై బ్రాహ్మణాయ తపస్వినే. ఈ విధంగా యమధర్మరాజుతోటి ఈ ధర్మరాజుకి సంభాషణ జరిగింది. ఆ విధంగా చెప్పినటువంటి వాడి లోకరక్షకుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి యమధర్మరాజు మాయమయ్యాడు, అదృశ్యమయ్యాడు. సుఖనిద్రతో అలసటను పోగొట్టుకున్నటువంటి మనస్సు లేనటువంటి వాళ్ళై ఆ వీర పాండవులంతా కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆ తాపసి అయినటువంటి బ్రాహ్మణ్ణి పిలిచి అతడికి అరణ్య మంథన కాష్టాన్ని కూడా ఇచ్చారు. ఇదం సముత్థాన సమాగతం మహత్ పితుశ్చ పుత్రస్య చ కీర్తివర్ధనం పఠన్నరస్యాద్విజితేంద్రయోవసి సపుత్ర పౌత్రస్య వర్షభాగ్ భవేత్. ఇది చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతము. ఈ మహాభారతంలో అత్యద్భుతమైన వనపర్వంలో అత్యద్భుతమైనటువంటి వృత్తాంతం ఏదైనా ఉంది అంటే కనుక యక్ష ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అడిగాడు, ఏం సమాధానాలు చెప్పాడు ఆ ధర్మరాజు. అవి ఇప్పటికీ కూడా అందరూ కూడా అనువర్తనం చేసుకోగలిగినటువంటి విషయాలు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు అవి. అలాగే భీమార్జున నకుల సహదేవుల యొక్క పునర్జీవనానికి సంబంధించింది ఇది. వాళ్ళని మళ్ళీ బ్రతికించుకున్నారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు భీమార్జున నకుల సహదేవులు. అటువంటి వాళ్ళని మళ్ళీ పునరుజ్జీవితుల్ని చేశాడు. అలాగే తండ్రికి కొడుక్కి కూడా కీర్తిని పెంచింది యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినటువంటి వాడు ధర్మరాజు. అందువల్ల వాళ్ళిద్దరి యొక్క కీర్తిని కూడా పెంచినటువంటిది ఇది. అందువలన దీన్ని ఎవరైతే చదువుతారో ఆ చదివినటువంటి వాడు ఎటువంటి వాడై ఇంద్రియాలని జయించిన వాడై జితేంద్రియుడై వాడు సంయమి అయి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై పుత్రపౌత్రాదులతోటి 100 సంవత్సరాలు జీవిస్తాడయ్యా అని దీనికి ఫలశ్రుతి కూడా చెప్పారు. అంత గొప్ప ఆయుష్ని పెంచేటువంటిది ఇది. నచాప్యధర్మే నసుహృద్విభేదనే పరస్వహారే పరదారమర్శనే కదర్య భావే నరమేన్మనస్సదా
నృణాం సదాఖ్యానమిదం విజానతా న చాప్యధర్మే న సుహృద్విభేదనే పరస్వహారే పరదారమర్శనే కదర్యభావే నరమేన్మనః సదా నృణాం సదాఖ్యానమిదం విజానతాం. ఇది ఎటువంటిదంటే చాలా గొప్ప ఆఖ్యానం. అటువంటి గొప్ప ఆఖ్యానాన్ని అంటే ఈ చక్కటి కథని, అద్భుతమైనటువంటి ఈ కథని, ఈ వృత్తాంతాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ మనస్సు అధర్మమందు ఆసక్తమై ఉండదు, ధర్మమందే ఆసక్తమై ఉంటుంది. అలాగే వాళ్ళకి సుహృద్విభేదనం ఉండదు, అంటే మిత్రభేదనం ఉండదు. అనేక మంది మిత్రులతోటి ఆనందంగానే ఉంటారు తప్ప వాళ్ళకి మిత్రభేదం అనేటువంటిదే ఉండదు. అలాగే పరస్వహారే అంటే ఇతరుల యొక్క సొమ్మును హరించడమందు వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా ప్రవర్తించదు. పరధనాన్ని ఏనాడు అపహరించడం కానీ ఆశించడం కానీ వాళ్ళు చేయరు. అలాగే పరస్త్రీ గమనం మీద కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. అలాగే కదర్యభావం అంటే పైశూన్యం అంటే ఏంటి, పిశునారితనం, కృపణత్వం, ఇవి ఏవి కూడా వాళ్ళకు ఉండవు. వాళ్ళ మనస్సు ఉదారంగా ఉంటుంది, వాళ్ళ మనస్సు వీటి యందు ప్రవర్తించదు అసలు. అటువంటి చక్కటి ఆఖ్యానము ఈ యక్ష ప్రశ్నలు అనేటువంటి ఘట్టము. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే దీని యందు బుద్ధిని ఉంచుతారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు అని దీనికి ఫలశ్రుతి చెప్పారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి ఆరణేయ పర్వణి నకులాది జీవనాది వర ప్రాప్తౌ 14,300తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, ఆరణేయ పర్వం అని ఉపపర్వంలో నకులాది జీవనాది వరప్రాప్తి అంటే నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు వీళ్ళందరి యొక్క జీవనము మళ్ళీ వాళ్ళు పునర్జీవితులయ్యారు కాబట్టి అటువంటి 314వ అధ్యాయం పూర్తయింది. మనము 315వ అధ్యాయంలో ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. అది మర్చిపోకూడదు ఆ ప్రకరణాన్ని. అందువల్ల ఆయన చెబుతున్నాడు, ధర్మేణ తే అభ్యనుజ్ఞాతాః పాండవాః సత్య విక్రమాః అజ్ఞాతవాసం వస్యంతః ఛన్నాం వర్షం త్రయోదశం ఉపోపవిష్టా విద్వాంసః సహితాః సంసితవ్రతాః ఏతద్భక్తా వసంతి స్మ వనవాసే తపస్వినః తానబ్రువన్ మహాత్మానః స్థితాప్రాంజలయస్తదా అభ్యనుజ్ఞాపయిష్యంతః తం నివాసం ధృతవ్రతాః. ఈ విధంగా యమధర్మరాజు యొక్క అనుమతిని పొందినటువంటి వాళ్ళై సత్యపరాక్రమములైనటువంటి ఆ పాండవులందరూ కూడా 13వ సంవత్సరంలో రహస్యంగా అజ్ఞాతవాసం చేయాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క 12 సంవత్సరాల వనవాస కాలము పూర్తయింది. ఇప్పుడు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉంది. ఆ అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి రహస్యంగా ఎక్కడో అక్కడ వీళ్ళు చేరాలి. అందువల్ల రహస్యంగా ఈ అజ్ఞాతవాసాన్ని చేయాలి. ఎవ్వరూ కూడా వీళ్ళని గుర్తించకూడదు. గుర్తించారా వీళ్ళు పాండవులు అని ఎవరైనా గుర్తించారా మళ్ళీ వనవాసం చేయాలి వీళ్ళు ఒప్పుకున్నటువంటి ఆ షరతు ప్రకారం. అందువలన అజ్ఞాతవాసాన్ని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక చోట చేరుకుని దగ్గరగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలి అని. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఆ పాండవులు అంటే గొప్ప విద్వాంసులు. వాళ్ళకి తెలియని ధర్మం లేదు, తెలియని శాస్త్రం లేదు, తెలియనటువంటి విషయం లేదు. అటువంటి విద్వాంసులు వ్రతశీలులు నియమాల్ని పాటించడంలో వాళ్ళే ఉత్తములు. అందువలన అటువంటి వ్రతశీలురు వనవాసంలో భక్తిభావంతో తమతో పాటు నివసించినటువంటి తాపసులందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. మహానుభావులారా, మీరు మా మీద ఉండేటువంటి ప్రేమతోటి అభిమానంతో మాతో పాటు మీరు కూడా వనవాసం చేశారు.
ఆ పరమాత్ముడి యొక్క దయ వలన మీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా మేము ఏదో మిమ్మల్ని కొద్దిగా చూడగలిగాము. అందువలన ఇప్పుడు మేము అజ్ఞాతవాసం చేయవలసి ఉంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి మమ్మల్ని వదిలిపెట్టవాలి అని వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళందరికీ తమ యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుని వాళ్ళందరినీ చేతులు జోడించి వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకోవాలనుకున్న వాళ్ళై ధృతవ్రతులైనటువంటి మహాత్ములైనటువంటి పాండవులు చేతులు జోడించి వాళ్ళతో ఈ విధంగా మాట్లాడారట. విదితం భవతాం సర్వం ధార్తరాష్ట్రైర్యథా వయం ఛద్మనా హృతరాజ్యాశ్చ అనయాశ్చ బహుశకృతాః. మీకు అందరికీ తెలిసిన విషయాలు ఇవి. నేను మళ్ళీ ఎందుకంటే సర్వీస్ చర్మణం చేయవలసిన అవసరం లేదు. ఆ ధార్తరాష్ట్రులు వంచనతో మా రాజ్యాన్ని అపహరించడమే కాకుండా మాపై చాలాసార్లు నీతిరహితంగా ప్రవర్తించారు. ఆ విషయాలన్నీ మీకు తెలుసు, అవన్నీ కూడా మీరు చూశారు. అందువల్ల మీకు తెలియని విషయాలు ఏం కాదు ఇవి. భూషితాశ్చ వనే కృచ్ఛ్రే వయం 12 సంవత్సరాన్ అజ్ఞాతవాస సమయం శేషం వర్షం 13. మేము 12 సంవత్సరాలు కష్టపడుతూ వనవాసం చేశాం. ఇక మిగిలినటువంటిది 13వ సంవత్సరము అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసం చెయ్యాలి ఇంక మేము. తద్వసామో వయం ఛన్నాః తదనుజ్ఞాతుమర్హత సుయోధనశ్చ దుష్టాత్మా కర్ణశ్చ సహసౌ బలః జానంతో విషమం కుర్యుః అస్మాస్వత్ అత్యంత వైరిణః యుక్తచారాశ్చ యుక్తాశ్చ పౌరస్య స్వజనస్య చ. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలి? అజ్ఞాతవాసం చేయాలంటే అజ్ఞాతంగా మేము బ్రతకాలి. ఇప్పుడు 1 సంవత్సరం మమ్మల్ని ఎవరు గుర్తించకూడదు. దానికి మీరందరూ కూడా అనుమతించాలి. ఎందుకంటే ఆ సుయోధనుడు, కర్ణుడు, శకుని ఉన్నారు చూసారా, వాళ్ళు ముగ్గురు కూడా దుష్టమైనటువంటి వాళ్ళు, దురాత్మలు. మా మీద తీవ్రమైనటువంటి శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళు మా ఉనికిని తెలుసుకోవడానికి నిమగ్నులై ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక మంది గూఢచారులను నియమించి ఎలాగోలా పాండవుల యొక్క ఉనికిని తెలుసుకుని మనం ప్రకటించాలి, వాళ్ళని మళ్ళీ తిరిగి వనవాసానికి పంపించాలి అనేటువంటి ఉద్దేశంలోనే వాళ్ళు ఉంటారు. అనేక మంది గూఢచారులను కూడా వాళ్ళు నియమించారు కూడా. పౌరులతో తన వాళ్ళతో కూడా విషమంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అపినస్తద్భవేద్భూయః యద్వయం బ్రాహ్మణైః సహ సమస్తాః స్వేషు రాష్ట్రేషు స్వరాజ్యస్థా భవేమహి. అందువల్ల మళ్ళీ మేము మీ అందరితోటి కలిసి మా దేశంలో, మా రాజ్యంలో సుప్రతిష్ఠితమయ్యేటువంటి రోజు అసలు మాకు వస్తుందా అంటే ఈ అజ్ఞాతవాసము మేము సమర్థవంతంగా చేయగలుగుతామా? చేయగలిగి మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ మా రాజ్యాన్ని మేము పొంది మీ అందరితోటి కలిసి ఆనందంగా మా రాజ్యంలో మేము వసించేటువంటి రోజు అసలు వస్తుందా అని పాపం మా పాండవులు వాళ్ళ చేతులు జోడించి వాళ్ళతో చెప్పారట. అప్పుడు ఇత్యుక్త్వా దుఃఖ శోకార్తః శుచిః ధర్మసుతస్తథా సమ్మూర్ఛితో అభవత్ రాజా శాస్త్రుకంఠో యుధిష్ఠిరః. ఈ విధంగా చెబుతూ పవిత్రుడైనటువంటి ఆ ధర్మసుతుడైనటువంటి యుధిష్ఠిరుడు శోకార్తుడైపోయాడు. పాపం దుఃఖంతో కంఠం చేరబోయింది. బాధ కలిగినటువంటి వాడై కళ్ళమ్మట అశ్రువులు కారుతున్నాయి. అటువంటి వాడే మూర్ఛ పొందేట. తమధా ఆశ్వాసయన్ సర్వే బ్రాహ్మణా భ్రాతృభిః సహా అథ ధౌమ్యో అబ్రవీద్వాక్యం మహార్థం నృపతిం తథా. ఆ బ్రాహ్మణులందరూ కూడా వెంటనే ధర్మరాజుని సోదరులతో కలిసి వెంటనే ఆయన ఓరలింపజేశారు. పాపం మూర్ఛపోయాడు. అతన్ని జాగ్రత్తగా తెలివి తెప్పించి అప్పుడు ఆ ధౌమ్యుడు ముందరకు వచ్చినటువంటి వాడే ధర్మరాజుతోటి కొన్ని అర్థవంతమైనటువంటి మాటలు అంటే ఆ ధర్మరాజుని శాంతపరుస్తూ, పాపం ధర్మరాజు వనవాసం అంటే చేసేసాడు 12 సంవత్సరాలు, కానీ
అజ్ఞాతవాసం మేము చేయగలమా? ఎంతైనా అనేక మంది గూఢచారులు నియమించాడే, ఏ ఒక్కడైనా మా గురించి వార్త తెలుసుకుని ప్రకటింపచేసేటంటే ఈ అజ్ఞాతవాస సమయంలో మా ఉనికి ఏమాత్రం తెలిసినప్పటికీ కూడా మేము మళ్ళీ వనవాసం చేయాలి. అందువల్ల మళ్ళీ మేము రాజ్యం పొందేటువంటి రోజు అసలు వస్తుందా? మీ అందరితో కలిసి ఆనందం కలిపేటువంటి రోజు వస్తుందా అని పాపం మా బ్రాహ్మణులతోటి మునులతోటి ఆ ధౌమ్యుడితోటి అలా అంటూ అంటూ పాపం మూర్ఛపోయాడు. వెంటనే అతన్ని బోరలించారు, లేపారు. లేపిన తర్వాత ధౌమ్యుడు వెంటనే వాళ్ళ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఉత్తమమైనటువంటి మాటలతో అతనికి ధైర్యం చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. అందువలన అతన్ని ఎలాగలో బోరడించాలి, అంత బేరతనం అనేటువంటిది ధర్మరాజుకు ఉండకూడదు అని ఉద్దేశంతో తన యొక్క అర్థవంతమైనటువంటి మాటలని ఈ విధంగా ధర్మరాజుడు చెబుతున్నాడు. ఆ ధర్మరాజుకి అతడు ఏం చెబుతాడు అనేటువంటిది రేపటి విషయంగా మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.